చిన్నగున్నప్పుడు మేడారం జాతరకు ఎడ్ల బండి మీద పోయేది. మా నాయన, మా పెద్ద నాయన, మా చిన్న నాయన ముగ్గురు 3 బండ్లు కట్టేది. ఒకటెనక ఒకటి ఒకటెనక ఒకటి బండ్లు బాట సాగుతుంటే మస్తు సంబరం అనిపించేది నాకు. ఇప్పుడంటే అందరూ కార్లు బస్సులు కట్టుకొని పోతుర్రు కానీ అప్పట్లో ఎడ్ల బండ్లే దిక్కు. అగ్గో అంటనే ఉన్నా ఎటు బయలునే కదా బండ్లు. వానలో ఎక్కడికే బండ్లు కట్టిర్రు? బండి వెనక బండి ముచ్చటైన బండ్లు ఎట్లా బయలునాయో చూడర్రే. పూలదండలు గుచ్చి మస్తు ముస్తాబు చేసిండ్రు. అవు గాని ఏం జాతరగిది, ఎక్కడ జరిగింది అని అంటే సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో అయింది. పాత పంటల జాతరగిది. అంటే పండించే పంటనే ఇక్కడ పబ్లిక్ దేవుని లెక్క కోలుస్తారు అన్నట్టు. చిరుధాన్యాలు అంటే రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు అసొంటి పంటలే పండిస్తారట ఇక్కడ రైతన్నలు. అవే తింటారట. అందుకే కడుపు నింపే పంటకే పూజలు చేస్తాండ్రు. కాయ కష్టం చేసి పండించిన పంటనే దేవుని లెక్క చూస్తాండ్రు. రైతన్నలకు దోస్తులు ఎద్దులే కాబట్టి వాటికే పూజలు చేస్తాండ్రు. ప్రతి ఏడు జరుగుతుందట ఈ పాత పంటల జాతర. ఇక అసలు ఏందికి పాత పంటల జాతర అంటే రాగులు, సజ్జలు, కొర్రలు అసొంటి గింజలు తింటే మనిషికి బలం, ఆయువు పెరుగుతుంది, రోగాలు రావు. అసొంటి పంటలు రైతన్నలంతా సాగు చేయాలి, పబ్లిక్ అంతా పాయిరంగా తినాలి అని ప్రచారం చేసే పండుగ. అట్లని నిన్న మొన్న సురువైంది కాదు ఇది. జమానా సంధికి జైరాబాద్ పబ్లిక్ కు వంచన వస్తున్నదట. ఏట సంక్రాంతికి సురువు చేసి 15 దినాలకు ఎక్కువనే చేస్తారు పండుగ. ఊరూరు తిరిగి చిరుధాన్యాల మీద ప్రచారం చేస్తారట. అందరికి సమజయ్యేటట్టు నడుమ నడుమ కోలాటాలు ఆడుకుంటా, భజనలు చేసుకుంటా, పాటలు పాడుకుంటా ముచ్చట్లు చెప్తారు. ఇక ఇప్పుడు సర్కారోళ్ళు కూడా చిరుధాన్యాలు తినాలి, పండించాలి అని గట్టిగా ప్రచారం చేస్తాండ్రు కాబట్టి పండుగ ఇంగిత జోరుగానే చేసిండ్రు. చాలా మంది గీ నడుమ చిరుధాన్యాలు తినాలి, పండియాలి అని పొంగలు పెట్టి సాటిస్తున్నారు గాని ఇక్కడి పబ్లిక్ ఏండ్ల బట్టి చిరుధాన్యాల మీద ప్రచారం చేస్తున్నారు. సర్కారోళ్ళ కంటే ముందుగానే ఇక్కడి జనాలకు వాటి ఇలువ ఏంటిదో బగ్గా తెలుసు. అందుకే సర్కారోళ్ళు చెప్పితేనే మేము పండుగ చేస్తలేం, ఇది మా ఆచారం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు ఇక్కడి జనాలు. కానీ పండించే పంటనే దేవుని తీరుగా కొలుస్తున్నారంటే ఎంత గొప్ప ముచ్చట కదా.